ఓం నమో వెంకటేశాయ. వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు. జనక మహారాజు వింటూ ఉన్నాడు. ఇంకా ఇంకా కార్తీక మాస వైభవాన్ని గురించి తెలుసుకోవాలని ఆయన కుతూహలం పెరుగుతూ ఉంది. అందుకే మీరు ఎంత చెప్పినా కార్తీక మాసం యొక్క వైభవం మహత్తు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకో ఇంకా ఎక్కువే ఉన్నట్టుంది, నేను విన్నదానికన్నా అధికంగా ఉన్నట్టుంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది, తెలియచెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠులు జనక మహారాజుకి మరిన్ని విశేషాలని తెలియచెప్పడం జరిగింది. కార్తీక మాసం యొక్క మహత్వాన్ని గురించి ఒక సందర్భంలో అగస్త్యుల వారికి అత్రి మహామునికి మధ్య ప్రసంగం నడిచింది. ఆ విషయాలు నీకు నేను తెలియచెప్తాను అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. ఒక సందర్భంలో అగస్త్యుడు అత్రి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. మహానుభావులైనటువంటి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వారి మాటల్లో మంచి విషయాలే ఉంటాయి తప్ప పనికిరాని విషయాలు ఉండవు. సామాన్యులైతే వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటారు, మహానుభావులైతే మంచి సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటారు. ఋషులు కలిసినప్పుడు మంచి విషయాలే ప్రస్తావించుకుంటారు. తమకి తెలియని విషయాలు అడిగి లేదా తెలిసినటువంటి విషయాల్ని మరింత స్థిరపరుచుకునేటందుకు మాట్లాడుకోవటం ఉంటుంది. మనకి రామాయణం ప్రారంభమే మనకి తెలుసు. వాల్మీకి ఆశ్రమానికి నారదుడు విచ్చేసినప్పుడు కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అంటూ అటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? మంచి గుణాలు కలిగినటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, కృతజ్ఞుడు, ఇలా 16 మంచి గుణాలు అడిగి అటువంటి వ్యక్తి సాంప్రతంలోకే ప్రస్తుత కాలంలో ఇప్పుడేమైనా ఉన్నాడా అని ప్రశ్నించి తెలుసుకోవాలనుకున్నాడు. దానికి సమాధానంగా రామాయణ ఇతిహాసం మనకి లభ్యమైంది. అలాగే మహానుభావులు కలిసినప్పుడు మంచి విషయాలు చర్చకు వస్తాయి తప్ప పనికిరాని విషయాలు వాళ్ళ మాటల్లో దొరలవు. అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగాడు, నువ్వు సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడివి, నీకు విష్ణువుకి తేడా లేదు. కార్తీక మాసాన్ని దామోదర మాసం అంటారు కదా, ఈ దామోదర మాసానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్టయితే ఆమూలాగ్రంగా నాకు తెలియచెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అత్రి మహర్షి, ఇది నాకు ఇష్టమైనటువంటి విషయం నువ్వు అడిగింది చెప్పడానికి. ఎందుకు అంటే ఇది మహావిష్ణువుకి ప్రీతి కలిగించే విషయం గనక నేను నీకు చెప్పినా నువ్వు విన్నా విష్ణువు ప్రీతి చెందుతాడు. అందువల్ల ఆయనకి ప్రీతికరమైనటువంటి విషయం మాట్లాడడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. నేను నీకు చెప్తాను. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం కానీ, వేదంతో సమానమైనటువంటి శాస్త్రం కానీ, ఉత్సాహంతో సమానమైనటువంటి ఆరోగ్యం కానీ లోకంలో లేవు. అదేవిధంగా నారాయణుడితో సమానమైన దైవం కూడా లేడని చెప్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో విధి విధానంగా స్నానమాచరించి దీపాన్ని దేవుడి దగ్గర కానీ దేవాలయంలో కానీ వెలిగించి దీపదానం చేస్తే కలిగేటటువంటి ఫలితం అంతులేనటువంటిది. దానికి ఒక ఇతిహాసం ఉంది. దాని ఫలితం ఇట్లా వచ్చింది అని తెలియచెప్పేది, నిరూపించేటటువంటిది నిదర్శనంగా ఒకటి ఉంది. దాన్ని నీకు తెలియచెప్తాను అని చెప్పి అత్రి మహర్షి అగస్త్యుల వారికి చెప్పాడని వశిష్ఠులు జనకులకి చెప్తున్నారు. ఈ వృత్తం ఏమి అంటే, త్రేతాయుగంలో సూర్యవంశంలో జన్మించిన పురంజయుడు అనేటటువంటి రాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన బాగా చదువుకున్నాడు, మంచి అన్ని విద్యల్లోనూ ప్రవీణుడయ్యాడు, వేద విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు, సమస్త శాస్త్రాలని అధ్యయనం చేశాడు, పట్టాభిషిక్తుడయి న్యాయబద్ధంగా పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఎవరికైనా సరే అసలు స్వభావం అధికారం చేతిలోకి వచ్చాక తెలుస్తుంది. మనిషి చాలా మంచివాడు అని ఎవరిని గురించైనా మనం అనుకుంటే వాళ్ళకి చిన్న పెత్తనం ఇచ్చి చూడండి, ఆ మంచితనం ఏమిటో అది
చేతకానితనం వల్ల మంచివాళ్లుగా ఉన్నారా, నిజంగానే మంచితనం మూర్తిభవించిన వాళ్ళు స్పష్టమవుతుంది. పురంజయుడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, పరిపాలన చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా కాలం బాగానే ఉన్నాడు. ఈ లోపల అతనికి ధనం మీద వ్యామోహం కలిగింది. ఈ ధన వ్యామోహం వల్ల, ధన దాహం పెరిగిపోవడం వల్ల రాజ్యాధికారం తన చేతుల్లో ఉంది అనేటటువంటి గర్వం కూడా దానికి తోడై ఇంతకుముందు తాను చదువుకున్నటువంటి చదువంతా వ్యర్థమైపోయి జ్ఞానాన్ని కోల్పోయినటువంటి వాడై దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రజల దగ్గర నుంచి ధనం వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఇంతవరకు కూడా సహించవచ్చేమో కానీ దొంగలని చేరదీశాడు. దొంగలని చేరదీసి దొంగతనాన్ని ప్రోత్సహించి వాళ్ళు తెచ్చినటువంటి దొంగ సొమ్ములో సగం తాను తీసుకుని వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వచ్చాడు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. రాజు రక్షించాల్సినటువంటి వాడు, దొంగల్ని శిక్షించాల్సినటువంటి వాడు దొంగల్ని చేరదీయడం ఏమిటి, వాళ్ళ చేత దొంగతనాలు చేయించటం ఏమిటి? రాజైనటువంటి వాడు ధర్మ మార్గంలో పరిపాలన చేస్తాడు అనుకున్నారే కానీ ఈ రకంగా చేస్తాడన్నది తెలియదు. చాలా లోభిగా ఉండి ఎవరికి ఏమీ దానం చేయకుండా, ఏ రకమైనటువంటి ధర్మకార్యాలు నిర్వర్తించకుండా ఈ ధనమంతా ఏం చేసుకుందామనుకున్నాడు? శరీరం వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ ధనాన్ని పట్టుకెడతాడా? అంతటా ఆలోచన లేదు. చదువుకున్న చదువంతా ఆ క్షణాన మరుగున పడిపోయింది. ఒక మూర్ఖంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. ఇలా జరుగుతూ ఉంటే ఇతడి యొక్క కీర్తి చుట్టుపక్కల రాజ్యాలందరికీ తెలిసింది. రాజే దొంగగా, గజ దొంగగా మారి దొంగల్ని ప్రోత్సహించి ప్రజలని, చుట్టుపక్కల ప్రాంతాలని కొల్లగొడుతున్నాడు అన్న సంగతి తెలిసి వాళ్ళందరూ కలిసి ఇతడితో యుద్ధం చేయడానికి వచ్చారు. వాళ్ళు టెంకణ, కొంకణ, కాంభోజ, కళింగ ఇత్యాది రాజులందరూ. వీళ్ళందరికీ నాయకత్వం వహించింది మాత్రం కాంభోజరాజు. వచ్చి వీళ్ళందరూ నగరాన్ని ముట్టడించారు. వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ, తనకున్నటువంటి సైన్యం వాళ్ళతో పోలిస్తే తక్కువ అని తెలుసు పురంజయుడికి. అయినా సరే నాకు ఉన్న సైన్యం ఎంత గొప్పది, నా బలం ఎంత గొప్పది, అసలు నాకు స్థానబలం ఉంది అన్నిటికన్నా మించి, కనుక నేను గెలవడం చాలా తేలిక అని వాళ్ళతో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. దిగ్బంధం చేశారు. నగరంలో నుంచి తడు బయటికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా, బయట నుండి ఎటువంటి సహాయం పొందేటటువంటి అవకాశం లేకుండా దిగ్బంధం చేసి చుట్టూ వ్యాపించేశారు, కమ్ముకుని వచ్చారు. అయోధ్య నగరాన్ని ముట్టడించారు అని తెలుసుకున్నటువంటి పురంజయుడు తాను కూడా యుద్ధానికి సన్నద్ధమైపోయాడు. ఎందుకంటే లోపలికి తెలుస్తుంది కదా వార్త, లోపల తానున్న వార్త తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. యుద్ధానికి తాను కూడా యుద్ధ సన్నద్ధుడై వాళ్లతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. కానీ వాళ్లకున్న బలంలో తనకున్నది చాలా తక్కువ అని అర్థమైంది. అర్థమైనా అహంకారం ఉంది కదా. ఈ అహంకారం దేనివల్ల వస్తుంది? ధర్మ మార్గం నుండి చ్యుతి అయినటువంటి వారికి అహంకారం ఉంటుందండి. ధర్మ మార్గంలో నడిచేటటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు వినయంగానే ఉంటారు, అంతేకాకుండా జాగరూకతతో ఉంటారు. ఎప్పుడు మేము ధర్మం నుండి పక్కకి జరుగుతామా అని భయపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ధర్మ మార్గం నుండి పక్కకి వెళ్ళిపోయాడో ఇతడికి ఏమాత్రం భయం లేదు. అసలు అహంకారం తప్ప వినయం అన్నది లేదు. తన స్థాయి ఏమిటో తాను తెలుసుకోవడం లేకుండా పోయింది. మొత్తానికి యుద్ధానికి వచ్చారు. వీళ్ళు వాళ్ళు సంకుల సమరం అంటారే అలా యుద్ధం చేసుకున్నారు. పురంజయుడి సైన్యం, కాంభోజరాజు యొక్క నేతృత్వంలో వచ్చిన చుట్టుపక్కల రాజులందరూ కలిసి వచ్చినటువంటి సైన్యం, ఈ రెండు సంకుల సమరం జరిగింది. ఎంతోమంది చనిపోయారు. ఈ చనిపోయినటువంటి వాళ్ళని చమత్కారంగా చెప్తారు ఇక్కడ. ఈ చనిపోయినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి దేవతల విమానాలతో ఆకాశం అంతా నిండిపోయిందట. అంటే యుద్ధంలో చనిపోయినటువంటి వారందరికీ వీరస్వర్గం లభిస్తుంది గనక తీసుకెళ్ళడానికి విమానాలు వచ్చాయి స్వర్గలోకంలో నుండి. ఆ విమానాలతో అదంతా నిండిపోయిందంటే ఎంతమంది సైనికులు చనిపోయారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యుద్ధం అంతా పూర్తయ్యే సమయానికి శత్రు సైన్యాలు బాగానే నశించిన, శత్రు సైన్యాల కన్నా తన సైన్యాలే ఎక్కువ నశించటం జరిగింది పురంజయుడికి. తానింకా గెలిచే అవకాశం లేదు
అంతేకాదు ఓడిపోయినట్టు తెలిసిపోతూనే ఉంది. ఇంకా పట్టుబడితే శత్రువులకి బందీగా చిక్కవలసి ఉంటుంది. అందుకని యుద్ధభూమి నుంచి రహస్యంగా పారిపోయి వచ్చి తన ఇంట్లో విశ్రాంతి తీసుకున్నట్ట సాయంకాలం అయ్యే సమయానికి. ఈ పారిపోయి రావడం, దొంగతనంగా రావడం అన్నది అధర్మ మార్గంలో ప్రవర్తించే వాళ్ళు మాత్రమే చేస్తారండి. ఇతడు ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి ఉన్నట్టయితే అసలు యుద్ధమే వచ్చేది కాదు. ఒక మాట, ఒకవేళ వచ్చినా ఇట్లా పారిపోయి రావడం ఉండేది కాదు. నిలబడి ధైర్యంగా ఎదిరించటం మాత్రమే ఉండేది. అధర్మం అన్నది లోపల ప్రవేశించిన తర్వాత పారిపోవడాలు, తప్పించుకోవడాలు, దాక్కోవటాలు, అబద్ధాలు చెప్పడాలు, ఇట్లాంటివన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి తోడు దొంగల్లాగా వెన్నంటి వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత లోపలికి వచ్చాడు, సిగ్గుపడ్డాడు. సిగ్గుతో, దుఃఖంతో తనలో తానే కుమిలిపోతూ అంతఃపురంలో ఉండిపోయాడు. రాజ్యంలో బయటికి రావడానికి వీల్లేదు. శత్రువులు రాజ్యాన్నంతా ఆక్రమించుకున్నారు. అలా దుఃఖిస్తూ ఉన్న సమయానికి ఆయన పురోహితుడు వచ్చాడు, వశిష్ఠుల వారు. ఇక్కడ ఈ వశిష్ఠుడు వేరండి, జనక మహారాజుకు కథ చెప్తున్న వశిష్ఠుడు వేరు. ఇవన్నీ కూడా పీఠాలు. తాము చేసేటటువంటి, నిర్వర్తించేటటువంటి పదవులను అనుసరించి, వాళ్ళు చేసే పనులను అనుసరించి ఆ పీఠాన్ని అధివసించినటువంటి వారికి ఆ పేర్లు వస్తూ ఉంటాయి. ఆయన వచ్చి రాజుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు ఓడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా రాజా? నేను ఇంతకు ముందే నీకు చెప్పాను. నువ్వు అధర్మంగా ప్రవర్తించటం మొదలుపెట్టావు. అధర్మ ప్రవర్తన కారణంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ నీతో యుద్ధం చేయడానికి వచ్చారు. నువ్వు ఓడిపోవడానికి కూడా నీ అధర్మ ప్రవర్తనే కారణం. ఇదండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఏదైనా ఒక పనిలో మనం విజయం సాధించలేదు అంటే మనకున్నటువంటి బాహ్యమైన సాధన సంపత్తి సరిపోలేదు అనుకోవడానికి వీల్లేదు. ఎంతటి బాహ్యమైన సాధన సంపత్తి ఉన్నా కానీ నైతికమైనటువంటి బలం కోల్పోయిన తర్వాత విజయం సాధించడం చాలా కష్టం. నైతిక బలం ఎప్పుడు కోల్పోతాం? అధర్మంగా ప్రవర్తించినప్పుడు నైతిక బలం తగ్గుతుంది. ధర్మ మార్గంలో నడిచేటటువంటి వారికి పనిముట్లు తక్కువ ఉన్నా, అంగబలం తక్కువ ఉన్నా, అర్ధబలం లేకపోయినా వారు తాత్కాలికంగా నష్టపోయినట్టు కనపడతారే కానీ చిట్ట చివరి విజయం ధర్మ మార్గంలో నడిచినటువంటి వారికే ఉంటుంది. ఇవన్నీ బోధించటానికే వశిష్ఠుల వారు ఇక్కడ వచ్చారు. ఈయన రావడాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఒకప్పుడు రాజులు రాజ్యం చేశారు అంటే వాళ్ళకి పురోహితులు ఎంత బాగా సహకరించేవారో అర్థం చేసుకోవాలి. కబురు చేశారా వశిష్ఠుల్ని రమ్మని, ఈయన కబురు చేయలా. ఎందుకని? తానే దిగులు పడుతూ కూర్చున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, తనకు అవమాన భారంతో సిగ్గుపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఎవ్వరితోనైనా మాట్లాడడానికి ఇష్టపడరు. పైగా పురోహితుని పిలిస్తే ఆయన ఏం చెప్పచ్చు? ఇంతకు ముందే నీకు చెప్పాను కదయ్యా, నువ్వు అధర్మంలో ఉన్నావు, అధర్మంగా ప్రవర్తించినటువంటి వారికి ఎప్పుడూ కూడా విజయం లభించదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు తప్పు చేశావు అని మందలిస్తే. ఎందుకంటే ఈయన ఇంతకుముందు చెప్పున్నాడు గనక. అందువల్ల ఇతరులు చెబితే కూడా తాను మాట వినక అపజయం పాలైన సందర్భం గనక వారిని పిలవడానికి కూడా ఈయన సందేహించే పరిస్థితి. కానీ పురోహితుడు అన్నటువంటి వాడు రాజు పిలిచినా పిలవకపోయినా వచ్చి వారికి మంచి చెప్పవలసినదే. పురోహిత శబ్దానికి అర్థం ఏమిటి అంటే పురమునకు హితము చేయువాడు. తన స్వార్థ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోకుండా, రాజు యొక్క వ్యక్తిగతమైనటువంటి లాభాన్ని గురించి కూడా ఆలోచించకుండా, రాజుగా సింహాసనం మీద కూర్చుంటే రాజ్యపాలన చేసేటప్పుడు ప్రజలందరికీ హితమైనటువంటిది ఏది ఉందో దాన్ని గురించే రాజుకి సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చేటటువంటి వాడు మాత్రమే పురోహితుడుగా ఆ రోజుల్లో ఉండేవారు. అందువల్లే రాజులు చాలా సుఖంగా ప్రజల్ని పరిపాలించేవారు. రాజు కానీ ధర్మాన్ని తప్పినట్టయితే వెంటనే నువ్వు చేస్తున్నది తప్పు అని సరిచేసేటటువంటి అధికారం పురోహితుడికి ఉండేది. నువ్వు నా దగ్గర పురోహితుడివి, నేను చెప్పినట్టు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను వినను అని ఎదిరించేటటువంటి అవకాశం రాజుకు ఉండేది కాదు. కానీ ఇవాళ ఎందుకు పిలవలేదు అంటే తాను సిగ్గుపడుతూ ఉన్నాడు గనక పిలవలేదు. నేను ఇంతకు ముందే నీకు చెప్పాను, నువ్వు వెడుతున్నటువంటిది సరైన దారి కాదు అని.
నువ్వు వినలేదు అని ఎక్కడ తన తప్పుని ఎత్తి చూపిస్తాడో అని ఆత్మన్యూనతాభావంతో ఆయన పిలవలేదు. కానీ రాజ్యం యొక్క క్షేమం చూడడం తన ధర్మము అని భావించినటువంటి ఆయన మాత్రం, పురోహితుడు మాత్రం అది తన కర్తవ్యంగా భావించి వచ్చాడు. వచ్చి రాజుకి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. నువ్వు ధన సముపార్జనలో పడి భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేశావు. దేవుడికి చేయవలసినటువంటి పూజలు మొదలైనవన్నీ కూడా నువ్వు నిర్లక్ష్యం చేయడం జరిగింది. దేవుడి పట్ల అపచారం చేసి నీకున్నటువంటి నైతిక బలాన్ని పోగొట్టుకున్నావు. నీ ప్రవర్తనలో ఉన్న లోపం కారణంగానే నువ్వు అపజయాన్ని పొందావు. జయాపజయాలు శాశ్వతం కావు, దైవాధీనాలు, రేపు మారతాయి. అందువల్ల ధైర్యాన్ని తెచ్చుకో. ఇవాళ అపజయం పొందినటువంటి వాళ్ళు రేపు అపజయం పొందుతారు అని గట్టిగా చెప్పలేని, రేపు జయం పొందవచ్చు. జయం పొందిన వారు అపజయం పొందవచ్చు. ఇవి దైవాధీనాలే తప్ప శాశ్వతం కాదు. ఇక్కడ దైవం అనే పదానికి కూడా అర్థం ఏమని చెప్తారు అంటే, కర్మమే జీవులకు దైవము. మంచి చేస్తే సత్ఫలితాలని, చెడు చేస్తే దుష్ఫలితాలని ఇచ్చేటటువంటిదే దైవం. అటువంటి దైవం యొక్క అధీనంలో ఉంటాయి జయాలు అపజయాలు. నువ్వేమో దైవాన్ని నిర్లక్ష్యం చేశావు, దైవ కార్యాలు ఏమాత్రం చెయ్యలేదు, తగిన ఫలితం లభించింది. ఇప్పుడు కుంగిపోతే వచ్చేదేముంది? నీ శత్రువులు నీ రాజ్యాన్ని తీసుకుని రాజ్యాన్ని ఆక్రమించి సుఖంగా ఉన్నారు అని అనుకున్నారు. వాళ్ళు ఆక్రమించినటువంటి రాజ్యాన్ని తిరిగి నువ్వు పొందాలి అనే గనక ఉద్దేశం ఉన్నట్టయితే నేను చెప్పే హితవుని విను. పురోహితుడు ఎప్పుడు హితమే చెప్తాడు కదా. హితము అంటే మేలు చేసేది. వాళ్ళు చెప్పేది ప్రియంగా ఉండకపోవచ్చు, ప్రియము అంటే వినడానికి బాగుండేది. కొన్ని మాటలు వినడానికి బాగుంటాయి, కానీ దానివల్ల మేలు జరగదు. మేలు జరిగేదాన్ని చెప్పినటువంటి వాడు మాత్రమే స్నేహితుడు అనిపించుకుంటాడు. మామూలు జీవితంలో హితుడు అనిపించుకుంటాడు. రాజులకైతే అతడు పురోహితుడు అవుతాడు. కార్తీక పూర్ణిమ నాడు చేసినటువంటి పనులు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. శ్రీ మహావిష్ణువు సంతోషిస్తాడని తెలుసు కదా. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి నదీ స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి స్వామిని అర్చించి నాట్యం చెయ్యి. ఈయన కూర్చొనుకుంటా అంటే సంతోషంతో నాట్యం చేస్తే దైవం సంతోషిస్తాడు. నీవు చేసినటువంటి ఈ సేవకి సంతృప్తి చెంది నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి జాలిపడి నువ్వు వారిని గెలవాలి అనే సంకల్పంతో శత్రువులని గెలవడానికి తగినటువంటి ధైర్యాన్ని, దానితో పాటుగా సాధనంగా చక్రాయుధాన్ని కూడా నీకు ఇస్తే ఇవ్వవచ్చు కూడాను. అంటే విష్ణువు ఎంతటి గొప్పవాడంటే తన ఆయుధాన్ని కూడా ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి సంగతిని మనం తరువాత చెప్పుకోబోయే భాగాల్లో తెలుసుకుంటాం. తన చక్రాయుధాన్ని తన భక్తుడి ఇంట్లో పెట్టేశాడు ఆయన. అంతటి భక్తవత్సలుడు. ఇస్తే ఇవ్వవచ్చు కూడాను. కనుక నువ్వు రేపు నేను చెప్పినట్లుగా చెయ్యి. నీకు సంగతి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? నీ అధర్మ ప్రవర్తన వల్ల. నువ్వు చెయ్యబోయేటటువంటి కార్యక్రమం వల్ల ఏదైతే స్నానము, నృత్యము, దీపము ఉన్నాయో దీనితో నీ ధర్మ ప్రవర్తనకి నాంది పలు. అంటే ఇక పైన నువ్వు ధర్మంగా ప్రవర్తించాలే తప్ప అధర్మంగా ప్రవర్తించకుండా ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహం నీ మీద బాగా ఉంటుంది. ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళని దైవం వెన్నంటి కాపాడుతూ ఉంటాడు అనేది అందరికీ, భక్తులైనటువంటి వారికి అనుభవంలో ఉన్నటువంటి విషయమే సుమా. ఇప్పుడు పురంజయుడికి అటువంటి స్థితి వచ్చింది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.